గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. రాబోయే 10th క్లాస్ మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీ ముందు ఉంచడానికే ఈ వీడియో చేస్తున్నాం. అయితే పరీక్షకి ప్రిపేర్ అయ్యే ముందు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిలకడగా కొండను పెడితే రాయి కూడా అరుగుతుంది అని ఒక సామెత ఉంది. దీనికి సంబంధించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది మట్టితో చేసిన ఒక పాత్ర. దీని పైన ఏదైనా రాయి పడినా, ఈ కుండ రాయి పైన పడినా ముక్కలైపోతుంది. అంత సున్నితంగా ఉండేది. ఇలాంటి కుండలో ప్రతిరోజు నీళ్లు నింపుతూ, ఒక బండరాయి పైన ఈ కుండను పెడుతూ, మళ్ళీ తీస్తూ, మళ్ళీ మరుసటి రోజు దాంట్లో నీళ్లు నింపుతూ, మరుసటి రోజు మళ్ళీ తీస్తూ, ఇలా బండరాయి పైన ప్రతిరోజు నీళ్లు నింపిన కుండను పెడుతూ ఉండడం, తీస్తూ ఉండడం వల్ల ఆ బండరాయి పైన కూడా ఈ మట్టి పాత్రకు సంబంధించిన గుర్తు ఏర్పడుతుంది. ఒక రాయి తన మీద పడితే పగిలిపోయేంతటి సున్నితమైన మట్టి పాత్ర ప్రతిరోజు ఆ రాయి పైన పెట్టడం వల్ల కొన్ని రోజులకి ఆ రాయి పైనే ఆ పాత్ర ఉంచిన స్థలంలో ఆ పాత్రకు సంబంధించిన గుర్తు ఇలా గుంతలాగా ఏర్పడుతుంది. అంటే ఆ మట్టి పాత్ర కూడా కొన్ని రోజుల ప్రయత్నం వల్ల ఒక కఠినమైన బండరాయి పైన కూడా ఒక గుర్తును ఏర్పరచగలిగింది. అదే ఈ సామెత అర్థం. నిలకడగా కుండను పెడితే రాయి కూడా అరుగుతుంది అని. అలా అంటే మన ప్రయత్నంలో మన శ్రమ, మన పట్టుదల తోడైతే విజయం సులభంగా వస్తుంది. గణితం కూడా అలాంటిదే. గణితం ఆ అంశాలకు సంబంధించిన విషయం పైన మనం సరైన శ్రద్ధ పెడుతూ నేర్చుకోగలిగితే గణితం పెద్ద కఠినమైన సబ్జెక్ట్ ఏమీ కాదు. మన నిరంతర ప్రయత్నం ఉండాలి. తెలుసుకోవాలి అంశాలు, ఆ లాజిక్ తెలుసుకోవాలి అన్న తపన ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా గణితం నేర్చుకోవచ్చు. మీరు అలాగే సాధన చేస్తూ ఖచ్చితంగా 100కి 100 మార్కులు కూడా సాధించవచ్చు. మన ప్రయత్నంలో లోపం మాత్రం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సామెతను మర్చిపోకండి. నిలకడగా కుండను పెడితే రాయి కూడా అరుగుతుంది. 10th క్లాస్ మ్యాథ్స్లో మొత్తం 14 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మనకు సులభంగా అనిపించవచ్చు, కొన్ని కఠినంగా అనిపించవచ్చు. మనం సిలబస్ కంప్లీట్ చేసుకున్న విధంగా ప్రిపరేషన్ అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ముందుగా మనకు సులభంగా అనిపించిన చాప్టర్స్ రివిజన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాస్త కఠినంగా ఉన్న చాప్టర్స్ వైపు వెళ్ళాలి. ముందు 14 చాప్టర్స్లో సులభమైన చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి కొంతవరకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను మ్యాథ్స్ చేయగలుగుతున్నాను అని. ఆ తర్వాత కొంచెం కఠినమైన చాప్టర్స్కి ఎక్కువ సమయం కేటాయిస్తూ, అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ వాటిని కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ 14 చాప్టర్స్లో సులభంగా ఉండే చాప్టర్స్ని పూర్తి చేయాలి. కాబట్టి ముందుగా 2వ చాప్టర్ సెట్స్ అండ్ 13వ చాప్టర్ ప్రాబబిలిటీ, 14వ చాప్టర్ స్టాటిస్టిక్స్. ఈ 3 చాప్టర్లు మిగతా వాటికన్నా కాస్త సులభంగా రాయవచ్చు పరీక్షలో. కాబట్టి ముందుగా వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది. ముందు ఈ 3 చాప్టర్స్ రివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రావచ్చు. సో కన్స్ట్రక్షన్స్ ఏ చాప్టర్స్లో ఉన్నాయో వాటికి సంబంధించి రివిజన్ పూర్తి చేయాలి. మొదటగా ఈ 3 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. 2 కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మిగిలిన చాప్టర్స్లో మనం రివిజన్ చేయాల్సిన అంశాలన్నీ పూర్తి చేసుకుంటూ రావాలి. ఇది ప్రిపరేషన్కి ఒక ఆర్డర్. ఈ వీడియోలో మొదట ఈ 3 చాప్టర్లకు సంబంధించి మరియు కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలపైన మీకు అవగాహన కల్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రతి చాప్టర్ నుంచి కవర్ చేయాల్సిన క్వశ్చన్స్కి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ చాప్టర్ సెట్స్కి సంబంధించి కొంత ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్లో మీరు నేర్చుకోవాల్సింది ముందుగా సెట్ బిల్డర్ ఫామ్ నుంచి
రోస్టర్ ఫామ్కి కన్వర్ట్ చేయడం రావాలి. ఇది వస్తే ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయడం మీకు సులభం అవుతుంది. సెట్ బిల్డర్ నుంచి రోస్టర్ ఫామ్కి కన్వర్ట్ చేయడానికి సంబంధించి ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు ఇక్కడ మీకు ఇస్తాను. ఈ ప్రశ్నలను గమనించండి. ద మల్టిపుల్స్ ఆఫ్ 4 between 17 and 61 which are divisible by 7. So here multiples, understand the word. B, x is a natural number smaller than 6. D, x is a prime number which is a divisor of 60. A, natural number greater than 50 but smaller than 100. Next, x is an odd natural number smaller than 10. ఇలా ఈ ప్రశ్నలను సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్న వాటిని మనం రోస్టర్ ఫామ్ కి మార్చాలంటే ముందుగా మనకు కొన్ని అంశాల పట్ల అవగాహన ఉండాలి. అవి మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే వీటిని రోస్టర్ ఫామ్ కి మార్చడం సులభం అవుతుంది. 6 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్నలు ఇచ్చినప్పుడు కూడా సెట్ ఏ బిలలో ఎలిమెంట్స్ డైరెక్ట్ గా ఇవ్వకుండా సెట్ బిల్డర్ ఫామ్ లో ఇవ్వచ్చు. మనమే వాటిని రోస్టర్ ఫామ్ లోకి మార్చి, అంటే ఆ సెట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ రాసి అప్పుడు వారు అడిగిన ప్రశ్నను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ఎలిమెంట్స్ కి మార్చడంలో తప్పు చేస్తే పూర్తి సమాధానం తప్పయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ముందుగా నేర్చుకోవడం రావాలి. దానికోసం ముందు మీకు ఈ విషయాలు తెలిసి ఉండాలి. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, మల్టిపుల్స్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ అండ్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ ఆఫ్ ఎ గివెన్ నంబర్. ఇవి మీకు పూర్తిగా అర్థమైతే, గుర్తు పెట్టుకోగలిగితే సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ కి కన్వర్ట్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ ఈ అంశాలు ఈ ఒక్క చాప్టర్కే కాదు, రియల్ నంబర్స్ మొదటి చాప్టర్ అండ్ ప్రోగ్రెషన్స్ 6వ చాప్టర్లో కూడా ఇవి అవసరం అవుతాయి. కాబట్టి ఇవి ఆల్రెడీ మీకు కింది తరగతుల్లో వచ్చిన విషయాలే. మరొకసారి చెక్ చేసుకోవాలి. న్యాచురల్ నంబర్స్ అంటే ఏముంటాయి, హోల్ నంబర్స్ ఏముంటాయి, ఇంటీజర్స్ ఏముంటాయి, ఈవెన్ నంబర్స్ అని వేటిని అంటాం, ఆడ్ నంబర్స్ వేటిని అంటాం, ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్స్ ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏం రాయాలి, ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ అంటే ఏం రాయాలి, ఇది కరెక్ట్ గా చూసుకోండి. సో అప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ కి కన్వర్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇది వస్తే ఈ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ఈ చాప్టర్ నుంచి మొదటగా మీరు ఇది పూర్తి చేసుకోవాలి. ఇక రెండవ అంశం యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ కనుక్కోవడం. అంటే క్వశ్చన్ లో 2 సెట్స్ ఇచ్చినప్పుడు, ఏబి సెట్స్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ వీటి సమాధానం కనుక్కుంటూ వాటికి వెన్ డయాగ్రమ్ గీయడం కూడా రావాలి. ఇది 4 మార్కులకు లేదా 6 మార్కుల ప్రశ్నగా ఇవ్వచ్చు. ఓకే, దీనికి సంబంధించి మీరే ఉదాహరణకు 2 సెట్స్ తీసుకుంటూ, ఏబి అని 2 సెట్స్ తీసుకుంటూ ఏ యూనియన్ బి, ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ కనుక్కోవడం, వెన్ డయాగ్రమ్ గీయడం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏబి సెట్స్ ఇస్తే మనం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రాయడం నేర్చుకోవాలి. లేదా క్వశ్చన్ లో వాళ్ళే గనక వెన్ డయాగ్రమ్ ఇస్తే ఆ డయాగ్రమ్ ను అర్థం చేసుకొని, ఉదాహరణకి ఇక్కడ ఒక వెన్ డయాగ్రమ్ ఇచ్చాం, దీన్ని అర్థం చేసుకొని మనమే సెట్ ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలగాలి, సెట్ బిలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలగాలి, అలాగే ఏ యూనియన్ బిలో ఏం ఎలిమెంట్స్ వస్తాయి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ మైనస్ బి ఏమవుతుంది, బి మైనస్ ఏ ఏమవుతుంది మనం చెప్పగలగాలి. సెట్స్ ఇస్తే మనం ఇవి రాయగలగాలి, లేదా డయాగ్రమ్ ఇచ్చినప్పుడు మనం రివర్స్ లో సంబంధించిన సెట్స్ అన్ని రాయడం చేయగలగాలి. ఇలా చేస్తే ఈ అంశం పైన మనకు అవగాహన వచ్చినట్టు. మూడవ అంశం ప్రూవ్ దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఫార్ములాని ప్రూవ్ చేయమంటూ క్వశ్చన్ అడగొచ్చు. సో సెట్ ఏ బికి సంబంధించిన ఎలిమెంట్స్ క్వశ్చన్ లో ఇస్తూ, లేదా సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే మనం రోస్టర్ ఫామ్ కి కన్వర్ట్ చేస్తూ, ఆ తర్వాత ముందుగా ఎన్ ఆఫ్ ఏ వాల్యూ రాసుకోవాలి, తర్వాత ఎన్ ఆఫ్ బి, తర్వాత ఏ యూనియన్ బి కనుక్కొని ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ రాసుకోవాలి, అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కొని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కనుక్కుంటూ ఈ 4 వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు కి ఎడమ వైపు, ఈక్వల్ టు కి కుడి వైపు సేమ్ వాల్యూ ఉన్నట్టుగా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న కూడా గత ప్రశ్న పత్రాల్లో చాలా సార్లు వచ్చింది కాబట్టి ఇది కూడా మీరు పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది.
వీటిని సాధన చేయండి. 4వ అంశం, ఇచ్చిన సెట్‌కి సపోజ్ ఏ అనే సెట్ ఇస్తూ దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఇస్తూ ఈ సెట్‌కి సంబంధించిన సబ్‌సెట్స్ అన్ని రాయమని అడుగుతాడు. రైట్ ఆల్ ద సబ్‌సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్ ఏ. సో ఆ సబ్‌సెట్స్ రాయడం అనేది రావాలి. నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్‌కి ఒక ఫార్ములా ఉంది. నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ ఈక్వల్ టు 2 to the power of n of a మీన్స్ 2 to the power of నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఈ సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 to the power of 3 ఈక్వల్స్ టు 8 అంటే 8 సబ్సెట్స్ మనం రాయాల్సి ఉంటుంది. మొదటగా ఎంప్టీ సెట్ రాయడం, తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్తో సబ్సెట్స్ రాయడం 1 2 3 ఇలా, తర్వాత 2 ఎలిమెంట్స్ తో సబ్సెట్స్ రాయడం 1 3 2 3, తర్వాత 3 ఎలిమెంట్స్ తో సబ్సెట్స్ రాయడం. ఇలా ఒక ఆర్డర్ ఫాలో అయితే ఈజీగా మీరు రాయొచ్చు. ముందుగా ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో కౌంట్ రాసుకోండి. తర్వాత మీరు సబ్సెట్స్ రాసిన తర్వాత అంత ఈక్వల్ కౌంట్ సబ్సెట్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ గత పరీక్షల్లో వచ్చిన ఒక ప్రశ్న మీకు ఇవ్వడం జరిగింది. చివరిగా ఎంప్టీ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, ఈక్వల్ సెట్స్, డిస్జాయింట్ సెట్స్, కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్, పవర్ సెట్, ప్రాపర్ సబ్సెట్స్, ఈ అంశాలకు సంబంధించిన డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్తో చూసుకుంటే ఈ చాప్టర్కు సంబంధించిన రివిజన్ దాదాపు పూర్తయినట్టే. ఇంకేమైనా అంశాలు మిగిలితే చివరిలో మీరు చెక్ చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ చాప్టర్లో రివిజన్ ఎలా చేయాలో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్లో ముందుగా 2 రకాలుగా డివైడ్ చేసుకోండి. ఇచ్చిన డేటా అన్గ్రూప్డ్ డేటా ఉండొచ్చు, లేదా గ్రూప్డ్ డేటా అయి ఉండొచ్చు. సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చిన మీన్ కనుక్కోవడం, మీడియన్ కనుక్కోవడం అండ్ మోడ్ కనుక్కోవడం, ఇవి 2 మార్కుల ప్రశ్నలు రావచ్చు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. గ్రూప్డ్ డేటా ఇస్తే మీన్ కనుక్కోవడం అండ్ మీడియన్ అండ్ మోడ్, ఇవి కనుక్కోవడం 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్లో రావచ్చు. కాబట్టి మీరేం చేయాలి అంటే ముందుగా ఒక అన్గ్రూప్డ్ డేటాని తీసుకొని అదే అన్గ్రూప్డ్ డేటాకి మీన్ కనుక్కోండి, మీడియన్ కనుక్కోండి, మోడ్ కనుక్కోండి. 3 ఒకటే క్వశ్చన్లో ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇలా ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఇచ్చిన డేటాని తీసుకోండి, మీరే కొత్తగా నంబర్స్ మీరే ఓన్గా కూడా తీసుకోవచ్చు. ఇలా కొంత అన్గ్రూప్డ్ డేటా తీసుకొని ఈ అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఫార్ములా యూజ్ చేయడం. అట్లాగే మీడియన్ ఎలా కనుక్కోవాలి, ముందుగా ఇచ్చిన డేటా మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నంబర్స్లో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఏది ఉందో అది మీడియన్గా రాయాలి. ఇక్కడ ఎక్కువ శాతం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడం అనేది మర్చిపోతారు, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముందు అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాతనే వాటిల్లో కరెక్ట్గా మధ్యలో వచ్చే నంబర్ని మీడియన్గా రాస్తాం. అండ్ మోడ్ కనుక్కోవడం ఎలా, ఉన్న అంశాలన్నిట్లోకి ఎక్కువ సార్లు వచ్చిన అబ్జర్వేషన్ ఏది ఉందో అది మోడ్గా తీసుకుంటాం. ఇలాంటి డేటా మీరు 4-5 డిఫరెంట్ క్వశ్చన్స్ రాసుకొని ప్రతిదానికి మీన్, మీడియన్, మోడ్ కనుక్కోవడం ప్రాక్టీస్ చేయాలి. మరికొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫస్ట్ 7 కాంపోజిట్ నంబర్స్ అన్నాడు. సో ఇంతకు ముందు సెట్స్ చాప్టర్ గురించి డిస్కస్ ఉన్నప్పుడు చెప్పాను, కాంపోజిట్ నంబర్స్ అనేది తెలుసుకొని ఉండాలి అని. ఇప్పుడు అది తెలియడం వల్ల ఇలాంటి ప్రశ్న కూడా మనం సమాధానం రాయగలుగుతాం. రైట్ ద ఫస్ట్ 10 ప్రైమ్ నంబర్స్ అండ్ ఫైండ్ దేర్ మీడియన్ అన్నాడు. మీడియన్ కనుక్కునే విధానం మీకు తెలిసినప్పటికీ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటో తెలియకపోతే దీనికి మీరు సమాధానం రాయలేరు. కాబట్టి అవి తెలిసి ఉండడం చాలా అవసరం. అట్లాగే ద మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్ 3.5, దెన్ ఈజ్ ఇట్ కరెక్ట్ అని అడిగాడు. అంటే మీడియన్ మీరు కనుక్కొని నిజంగా అది 3.5 కాదా వెరిఫై చేసి రాయాలి. సో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇక గ్రూప్డ్ డేటాకు సంబంధించి మీన్, మీడియన్, మోడ్ కనుక్కోవడానికి ముందుగా మీన్కు సంబంధించి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్ అండ్ రెండవది అస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ మూడో మెథడ్ వచ్చేసి స్టెప్ డీవియేషన్ మెథడ్. అట్లాగే మీడియన్కి ఒక ఫార్ములా ఉంది, మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది.
సో, ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ ఖచ్చితంగా రావాలి. అండ్ ఒక్కొక్కసారి మీడియన్ అండ్ మోడ్‌కి సంబంధించిన ఫార్ములాస్‌ని 4 మార్క్స్‌లో అడగడం జరిగింది. గత ప్రశ్న పత్రాల్లో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తది. ఆ ఫార్ములాను మాత్రమే రాసి అందులో ఉన్న టర్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సపోజ్ మీడియన్‌కి సంబంధించిన ఫార్ములా తీసుకుంటే L+N/2 - CF/F ఇంటూ హెచ్. ఈ ఫార్ములా రాస్తూ ఇందులో L అంటే ఏంటి, N/2 అంటే ఏంటి, CF అంటే ఏంటి, F ఏంటి, హెచ్ ఏంటి అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫార్ములానే అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు ప్లస్ దగ్గర, మైనస్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది అబ్జర్వ్ చేసుకోండి. మీడియన్ అండ్ మోడ్‌కి సంబంధించిన ఫార్ములాలు అడగడం జరిగింది. ఒక్కొక్కసారి మీన్‌కి సంబంధించిన ఫార్ములా కూడా అడగవచ్చు. టెక్స్ట్ బుక్‌లో ప్రతి ఫార్ములా కింద ఆ టర్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ఎల్, వాట్ ఈస్ హెచ్, వాట్ ఈస్ F1, F0 లైక్ దట్. సో, ఈ ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఫార్ములాస్ మీరు నేర్చుకోవడంలో కూడా కంపేర్ చేస్తూ నేర్చుకోండి. మోడ్ ఫార్ములాలో ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. అదే మీడియన్ ఫార్ములాలో ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. అట్లాగే అక్కడ హెచ్ అంటే మోడ్ ఫార్ములాలో సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అండ్ మీడియన్ ఫార్ములాలో హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మోడ్కి సంబంధించిన టర్మ్స్లో మోడల్ అని వస్తుంది. మీడియన్కి సంబంధించిన ఫార్ములాలో మీడియన్ క్లాస్ అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఇట్లా కంపేర్ చేసుకుంటే మీరు ఈజీగా ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక గ్రూప్డ్ డేటా అనేవి మీకు ఎక్సర్సైజెస్లో 14.1, 14.2, 14.3 ఎక్సర్సైజెస్లో ఉన్నవి అన్ని గ్రూప్డ్ డేటా క్వశ్చన్సే కాబట్టి మీరు అందులోంచి ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్డ్ డేటా తీసుకొని ఉదాహరణకి ఇలా ఒక గ్రూప్డ్ డేటా మీరు తీసుకొని అంటే క్లాస్ ఇంటర్వల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో ఉంటుంది. ఇదే గ్రూప్డ్ డేటాకి మీరు మీన్ కనుక్కోండి. ఇదే క్వశ్చన్కి మీడియన్ కనుక్కోండి. అండ్ ఇదే క్వశ్చన్కి మోడ్ కనుక్కోండి. అంటే ఒకటే క్వశ్చన్ పైన ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ఎట్లాగూ సేమ్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ రావు, డిఫరెంట్ నెంబర్స్తో వస్తాయి. మీరు మెథడ్ నేర్చుకోవడం తెలిసి ఉండాలి. అంటే ఆ క్వశ్చన్లోంచి ఏమేమి కాలమ్స్ రాయాలి, ఏ వాల్యూస్ కనుక్కోవాలి, మిడ్ వాల్యూ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కాబట్టి ఒక గ్రూప్ డేటా తీసుకొని దానికే ఈ 3 విషయాలు కనుక్కోండి. మీన్‌లో ఫస్ట్ డైరెక్ట్ మెథడ్‌తో ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మెథడ్స్‌కి వెళ్ళండి. 3 మెథడ్స్ నేర్చుకొని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మీడియన్ కనుక్కోండి, మోడ్ కనుక్కోండి. ఇలా 2, 3 గ్రూప్ డేటాలు తీసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి. అంతేగాని ఎక్సర్సైజ్ 14.1, 14.2 అన్నీ వరుసగా చేసుకుంటూ వెళ్ళమని కాదు. మెథడ్ నేర్చుకోవడం అనేది కావాలి. ఇవి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు. కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇస్తున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ ఒక గ్రూప్ డేటా ఇస్తూ మీన్ కనుక్కోమనడం జరిగింది. అట్లాగే మూడో ప్రశ్నలో మోడ్ కనుక్కోమని అడగడం జరిగింది. ఇలా గ్రూప్ డేటా డిఫరెంట్‌గా ఇస్తారు. సో, మీరు మెథడ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మీడియన్ కనుక్కోవడానికి, మోడ్ కనుక్కోవడానికి మధ్య కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. ఇక ఇందులో మిగిలిన అంశం ఒజివ్ గ్రాఫ్ గీయడం. సో, ఇది మనం కన్‌స్ట్రక్షన్స్‌లో డిస్కస్ చేద్దాం ఈ అంశానికి సంబంధించి. ఇక ప్రాబబిలిటీ చాప్టర్ రివిజన్‌లో భాగంగా ముందుగా దీంట్లో ఉన్న 4 రకాల రాండమ్ ఎక్స్‌పెరిమెంట్స్‌ని ఒకసారి గుర్తు చేసుకోండి. కాయిన్స్ టాస్ చేయడం అనే రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ ఉంది. అండ్ డైస్ రోల్ చేయడం. తర్వాత ఒక బ్యాగ్ లోపల కొన్ని మార్బుల్స్ ఉన్నాయి, ఆర్ బాల్స్ ఉన్నాయి, లేదా కొన్ని డిస్క్స్ ఉన్నాయి. ఇట్లా కొన్ని క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ వన్ ప్లేయింగ్ కార్డ్స్‌కి సంబంధించిన రాండమ్ ఎక్స్‌పెరిమెంట్. అంటే ఒక కార్డును సెలెక్ట్ చేయడం. రైట్. ఈ 4 రకాల రాండమ్ ఎక్స్‌పెరిమెంట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో, ఈ 4గిట్లో మొదటగా మూడవ అంశం ఒక బ్యాగ్‌లో బాల్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి. సో, ఇట్లాంటివి. నెక్స్ట్ ప్లేయింగ్ కార్డ్స్‌కి సంబంధించిన ప్రశ్నలు ముందుగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మొదటి 2 అంశాలకు సంబంధించినవి చూడొచ్చు. ఇక్కడ పూర్తి చాప్టర్ చెప్పడం అవకాశం లేదు. సూక్ష్మంగా మీకు అర్థమయ్యేలాగా మాత్రం వీటి గురించి నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన టెక్స్ట్ బుక్ నుండే ఒక ప్రశ్న తీసుకోవడం జరిగింది. కేవలం మీకు సమాధానం ఎట్లా రాయాలో అవగాహన కల్పించడం మాత్రమే నా ప్రయత్నం. ఇందులో ఏ బాక్స్ కంటైన్స్ 3 blue balls, 3 blue, 2 white and 4 red marbles. If a marble is selected
at a random from the box, what is the probability that it will be white, blue and red? ఒక బాక్స్ లోపల 3 బ్లూ బాల్స్ ఉన్నాయి అండ్ 2 వైట్ బాల్స్ మార్బుల్స్ ఉన్నాయి అండ్ 4 రెడ్ కలర్ మార్బుల్స్ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. సో ఆ బాక్స్ లోపల ఏమేమైతే ఉన్నాయో వాటినే శాంపిల్ స్పేస్ అని రాయాలి. yes for sample space, and what the items are there in the box, just keep that total in sample space. 3 బ్లూ మార్బుల్స్, 2 వైట్ అండ్ 4 రెడ్. మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ రాయండి. 3 + 2 5 + 4 9 మార్బుల్స్ ఆ బాక్స్ లో ఉన్నాయి. ఇక్కడి వరకు మీరు ఇలాంటి ఏ ప్రశ్న ఇచ్చినా ఫస్ట్ ఇది రాయండి. ఆ తర్వాత ఒక్కొక్క అంశానికి సంబంధించిన ప్రాబబిలిటీ రాయడం చాలా సులభం. మొదటి అంశం వైట్ అని ఇచ్చాడు, అంటే ఆ బాక్స్ లోపల మనం చూడకుండా ఒక మార్బుల్ ని బయటికి తీస్తే ఆ వచ్చిన మార్బుల్ వైట్ మార్బుల్ అవ్వడానికి ఎంత అవకాశం ఉంది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అని అడుగుతున్నాడు. సింపుల్ గా మీరు ప్రాబబిలిటీ ఆన్సర్ మీరు ఈజీగా రాసేయచ్చు. ప్రాబబిలిటీ ఆన్సర్ ఎప్పుడు ఒక ఫ్రాక్షన్ రూపంలో ఉంటుంది. డినామినేటర్ లో అందులో మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో కౌంట్ రాయండి, అంటే ఎన్ఆఫ్ఎస్ వాల్యూ రాయండి, కింద 9. న్యూమరేటర్కి వచ్చేసరికి మనల్ని అడిగిన అంశానికి సంబంధించిన కౌంట్ పైన రాయండి. ఫస్ట్ క్వశ్చన్లో వైట్ మార్బుల్కి సంబంధించి అడిగారు. మన శాంపిల్ స్పేస్లో వైట్ మార్బుల్కి సంబంధించి 2 వైట్ మార్బుల్స్ ఉన్నాయి, కాబట్టి న్యూమరేటర్లో ఇక్కడ 2 అని రాయండి. అంటే వైట్ మార్బుల్ రావడానికి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వైట్ మార్బుల్ ఈజ్ ఈక్వల్స్ టు 2/9. సింపుల్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్లూ మార్బుల్ అని అడిగారు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లూ మార్బుల్ ఈజ్ అగైన్ ఒక ఫ్రాక్షన్ రూపంలో రాయాలి. డినామినేటర్ లో మళ్ళీ సేమ్ టోటల్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి, 9 ఉన్నాయి. అండ్ మనని క్వశ్చన్ అడిగింది బ్లూ మార్బుల్ కి సంబంధించింది కాబట్టి శాంపిల్ స్పేస్ లో బ్లూ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో న్యూమరేటర్ 3 రాయండి, 3/9. వీలైతే 3 టేబుల్ తో క్యాన్సిలేషన్ చేయండి. 3 1s అండ్ 3 3s 9. సో ఆన్సర్ 1/3. అట్లాగే మూడవది రెడ్ మార్బుల్ రావడానికి ప్రాబబిలిటీ అడిగారు. పి ఆఫ్ రెడ్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ డినామినేటర్ లో టోటల్ మార్బుల్స్ కౌంట్ ఎంత 9 అండ్ న్యూమరేటర్ వచ్చేసి రెడ్ మార్బుల్స్ అడిగారు కాబట్టి రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి, అందులో 4 ఉన్నాయి. సో 4/9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని ప్రాబబిలిటీస్ కి డినామినేటర్ సేమ్ ఉంది, 9 ఉంది. న్యూమరేటర్ మాత్రం మారుతూ వస్తుంది. ఏ క్వశ్చన్ దేనికి ప్రాబబిలిటీ అడుగుతారో దానికి సంబంధించిన కౌంట్ మాత్రం మనం న్యూమరేటర్ లో మారుస్తూ వస్తాం. మరొక ప్రశ్న చూడండి. ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ 5 రెడ్ బాల్స్, 2 బ్లాక్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్. అన్ని శాంపిల్ స్పేస్ ఎస్ లో రాయండి, అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ వరుసగా రాయండి. 5 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 2 ఒకదాని కింద ఒకటి రాయండి, మీరు యాడ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. 5 రెడ్ బాల్స్, 2 బ్లాక్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్. సో ఇవి ఆ బ్యాగ్ లో ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 5 + 2 7, 7 + 3 10. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం ప్రాబబిలిటీ రాసుకోవచ్చు. మొదటి అంశం ఏమడిగాడు, గెటింగ్ ఏ రెడ్ బాల్ అన్నాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ రెడ్ బాల్ మీన్స్ గెటింగ్ ఏ రెడ్ బాల్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్, ఆన్సర్ ప్రాబబిలిటీ. డినామినేటర్ లో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి, కింద 10 రాయండి. క్వశ్చన్ అడిగింది రెడ్ బాల్ కి సంబంధించింది కాబట్టి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాగ్ లోపల 5 ఉన్నాయి. సో న్యూమరేటర్ లో 5 రాసేయండి. ఓకే, సో వీలైతే 5 టేబుల్ తో కట్ చేయండి. 5 1s 5 2s. సో ప్రాబబిలిటీ ఈస్ 1/2. అట్లాగే రెండవ అంశం ప్రాబబిలిటీ ఆఫ్ రెండవ అంశం ఏంటి, గెటింగ్ నాట్ రెడ్ బాల్ అన్నాడు. గెటింగ్ నాట్ ఏ రెడ్ బాల్ అంటే ఇక్కడ క్వశ్చన్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. రెడ్ బాల్ కాకుండా వేరే బాల్స్ రావచ్చు అన్నాడు, రెడ్ బాల్ మాత్రం రాకూడదు. సో మళ్ళీ ఆన్సర్ రాసేటప్పుడు సేమ్ డినామినేటర్ టోటల్ బాల్స్ కౌంట్ 10 రాయాలి. న్యూమరేటర్ లో ఇక్కడ ఏమడిగాడు, రెడ్ బాల్ రావద్దు అన్నాడు. రెడ్ బాల్ కాకుండా ఏదైనా రావచ్చు, అంటే బ్లాక్ బాల్ రావచ్చు, వైట్ బాల్ రావచ్చు. సో ఇవన్నీ యాడ్ చేయండి. బ్లాక్ బాల్స్ 2 ఉన్నాయి, వైట్ బాల్స్ 3 ఉన్నాయి. 2 + 3 ఎంత, 5. ఓకే, సో క్యాన్సిల్ చేయండి. 5 1s 5 2s. ఇట్లా మనం ఆన్సర్ రాసుకోవచ్చు. ముందు శాంపిల్ స్పేస్ రాయండి, టోటల్ కౌంట్ రాయండి. ఆ తర్వాత ప్రాబబిలిటీ ఒక్కొక్క క్వశ్చన్ కి డీటెయిల్ గా డినామినేటర్ లో టోటల్ కౌంట్ రాస్తూ న్యూమరేటర్ లో ఏ క్వశ్చన్ కరెక్ట్ గా అడిగారో ఆ కౌంట్ ఎంత ఉందో ఆ న్యూమరేటర్ లో రాయండి. గత పరీక్షల్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ అవగాహన కోసం ఇవ్వడం జరిగింది, వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక ప్లేయింగ్ కార్డ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ 1 డెక్ ఆఫ్ కార్డ్స్ అని ఇస్తారు. 1 డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే టోటల్ కార్డ్స్ 52 కార్డ్స్ ఉంటాయి.
వీటికి సంబంధించిన ప్రశ్నలు సాల్వ్ చేయాలంటే ముందుగా ఇందులో ఎన్ని రకాల కార్డ్స్ ఉన్నాయనే కౌంట్ మనకు గుర్తుండాలి. టోటల్ కార్డ్స్ 52లో బ్లాక్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి, రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి. ఏస్ కార్డ్స్ ఏ అని రాసి ఉంటాయి కదా, ఆ కార్డ్స్ 4 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అంటే జాక్, క్వీన్, కింగ్ అని ఉంటాయి. ప్రతి సింబల్లో ఈ 3 కార్డ్స్ ఉంటాయి. టోటల్ 4 సింబల్స్ కాబట్టి అవి 12 కార్డ్స్. స్పేడ్ సింబల్ కార్డ్ ఉంటుంది. స్పేడ్ సింబల్ కార్డ్ ఇట్లా వస్తుంది, స్పేడ్ సింబల్ కార్డ్. అండ్ క్లబ్ సింబల్ తోటి కార్డ్స్ 13 ఉంటాయి. హార్ట్ సింబల్ కార్డ్స్ ఉంటాయి 13. అండ్ డైమండ్ సింబల్ కార్డ్స్ 13 ఉంటాయి. ఇక్కడ మీరు ప్రశ్న ఈ కౌంట్ కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి. కలర్కి సంబంధించిన క్వశ్చన్ ఉండొచ్చు, కార్డ్ రెడ్ కలరా బ్లాక్ కలరా, దానిపైన ఉన్న నంబర్ని బేస్ చేసుకొని కూడా కార్డ్ ఉండొచ్చు. అది ఏస్ కార్డా, ఫేస్ కార్డా, 10 నెంబర్ కార్డా, 5 నెంబర్ కార్డా. సింబల్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఉండొచ్చు, అది స్పేడ్ సింబలా, క్లబ్ సింబలా, హార్ట్ సింబలా, డైమండ్ సింబలా. సో ఈ కౌంట్స్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సమాధానం రాయడం మీకు ఈజీ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది చూడండి. ఇఫ్ వన్ కార్డ్ ఈస్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ మీన్స్ టోటల్ 52 కార్డ్స్, then find the probability of getting a face card, jack of hearts and ace card. So first you have to write the n of s. Total cards n ఉన్నాయి, ఇక్కడ 52 ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న దేనికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి, మనం ఫేస్ కార్డ్ కోసం ప్రాబబిలిటీ కనుక్కోవాలి. సో సమాధానం కింద 52 రాసేయండి, డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ కౌంట్ రాసేయండి ఫిక్స్, అండ్ న్యూమరేటర్లో ఫేస్ కార్డ్స్ అని అడగడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు మెన్షన్ చేసాం ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో న్యూమరేటర్ వచ్చేసి 12. తర్వాత మీరు 2 టేబుల్తోనూ 4 టేబుల్తోనూ మీరు దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ రెండో ప్రశ్న జాక్ ఆఫ్ హార్ట్స్ అని ఇవ్వడం జరిగింది. మళ్ళీ యాజ్ యూజువల్ డినామినేటర్ 52 రాసేయండి. ఇందులో ఉన్న అన్ని 3 ప్రశ్నలకు కింద 52 మాత్రమే, 52 మాత్రమే డినామినేటర్ ఫిక్స్డ్. న్యూమరేటర్ మాత్రమే మారుతూ ఉంటుంది. జాక్ ఆఫ్ హార్ట్స్ అన్నాడు చూడండి, జాక్ అనేది ఒక ఫేస్ కార్డ్, అది ఏ సింబల్ది అయి ఉండాలి, హార్ట్ సింబల్ది అయి ఉండాలి. అంటే హార్ట్ సింబల్లో ఒక జాక్ కార్డ్ ఉంటుంది, ఒక క్వీన్ కార్డ్ ఉంటుంది, ఒక కింగ్ కార్డ్ ఉంటుంది. సో ఇందులో ఈ జాక్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ అడిగాడు. సో హార్ట్ సింబల్లో జాక్ కార్డ్ ఒకటే ఉంటుంది కాబట్టి ప్రాబబిలిటీ 1/52. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అండ్ ఏస్ కార్డ్ అన్నారు. మళ్ళీ డినామినేటర్ 52 రాసేయండి. న్యూమరేటర్ ఏస్ కార్డ్స్ కౌంట్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. సో న్యూమరేటర్లో 4 రాయండి. డినామినేటర్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52నే ఉంటుంది. న్యూమరేటర్ మాత్రం మారుతూ ఉంటుంది. ఆ న్యూమరేటర్ దేనికి ప్రాబబిలిటీ అడిగారో దాన్ని బట్టి ఆ కౌంట్ని న్యూమరేటర్లో రాయండి. వాళ్ళు చెప్పిన కార్డ్, అది ఏస్ కార్డ్, ఫేస్ కార్డ్, ఏది అడిగితే అవి ఎన్ని కార్డ్స్ ఉంటాయో ఆ కౌంట్ని న్యూమరేటర్లో రాయండి. ఇక్కడ మరొక ప్రశ్న, ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 కార్డ్స్. ఇఫ్ ఏ కార్డ్ ఈస్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అని 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో వీటికి ప్రాబబిలిటీస్ కనుక్కోవాలి. డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నారు కాబట్టి ఆ 4 ప్రశ్నలకి డినామినేటర్లో 52ను రాసి పెట్టేసుకున్నాం ప్రాబబిలిటీ కోసం. ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే ఇప్పుడు మనం కనుక్కోవాలి. మొదటి ప్రశ్న చూడండి, ఏ రెడ్ కలర్డ్ కింగ్ కార్డ్ అని అడిగాడు. రెడ్ కలర్లో కింగ్ కార్డ్ అన్నాడు. కింగ్ కార్డ్ అనేది ప్రతి సింబల్లో ఒక్కొక్క కార్డు ఉంటుంది. స్పేడ్ సింబల్లో ఒక కింగ్ కార్డ్ ఉంటుంది, క్లబ్ సింబల్లో ఒక కింగ్ కార్డ్ ఉంటుంది, హార్ట్ సింబల్లో ఒకటి ఉంటుంది, డైమండ్ సింబల్లో ఒకటి ఉంటుంది. అయితే అది మొత్తం 4 కింగ్ కార్డ్స్ ఉన్నాయి, కానీ అందులో రెడ్ కలర్డ్ కార్డ్ అని అడిగాడు. రెడ్ కలర్ అంటే హార్ట్ అండ్ డైమండ్, ఈ 2 మాత్రమే రెడ్ కలర్లో ఉంటాయి. కాబట్టి రెడ్ కలర్లో ఉన్న కింగ్ కార్డ్స్ 2, కాబట్టి ప్రాబబిలిటీ 2/52. అట్లాగే నేను రెండో క్వశ్చన్ బ్లాక్ కలర్డ్ ఫేస్ కార్డ్ అనడం జరిగింది. ఫేస్ కార్డ్ అనేవి ప్రతి సింబల్లో 3 ఉంటాయి. అంటే స్పేడ్ సింబల్లో 3, క్లబ్ సింబల్లో 3, హార్ట్ సింబల్లో 3, డైమండ్ సింబల్లో 3, అంటే జాక్, క్వీన్, కింగ్, వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ప్రతి సింబల్లో 3 ఉన్నాయి. అయితే అందులో బ్లాక్ కలర్ అయి ఉండాలి అన్నాడు. స్పేడ్ అండ్ క్లబ్ సింబల్స్ 2 బ్లాక్ కలర్లో ఉంటాయి. కాబట్టి బ్లాక్ కలర్లో ఉన్న ఫేస్ కార్డ్స్ అంటే టోటల్ 6 అవుతాయి. సో ఇట్ ఈస్ 6/52. అట్లాగే థర్డ్ క్వశ్చన్, ఏ డైమండ్ కార్డ్ విత్ నంబర్ 11 ఆన్ ఇట్. డైమండ్ సింబల్ కార్డ్ అయి ఉండాలి, దానిపైన 11 నంబర్ ఉండాలన్నాడు. డైమండ్ సింబల్ కానీ ఏ సింబల్ అయినా కార్డ్ మీద నంబర్లు 10 వరకే ఉంటాయి,
తరువాత జాక్, క్వీన్, కింగ్ అని ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంతేగాని కార్డు మీద 11 నంబర్ అంటూ ఏ కార్డు ఉండదు. అలాంటి కార్డ్స్ ఉండవు కాబట్టి 0/52. అండ్ నెక్స్ట్ క్వీన్ ఆఫ్ క్లబ్స్ అన్నారు. క్లబ్ సింబల్లో క్వీన్ కార్డ్, క్లబ్ సింబల్లో ఒక జాక్ కార్డ్ ఉంటుంది, ఒక క్వీన్ కార్డ్ ఉంటుంది, ఒక కింగ్ కార్డ్ ఉంటుంది. సో క్లబ్ సింబల్లో ఉన్న క్వీన్ కార్డ్ ఒకటే కాబట్టి న్యూమరేటర్ 1 వస్తుంది. ఇట్లా డినామినేటర్ ఫిక్స్డ్ రాసేయండి, న్యూమరేటర్ మాత్రం మారుతుంది. వాళ్ళు చెప్పిన క్వశ్చన్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఏ సింబల్కి సంబంధించి అడిగారు, ఏ నంబర్ ఉండాలన్నారు, ఏ కలర్ అన్నారు, అవి ఎన్ని ఉంటాయి కార్డ్స్, కొంచెం ఆలోచించి రాయండి. సులభంగా సమాధానం రాయొచ్చు, కానీ తొందరపడి రాయొద్దు, ఆలోచించి రాయండి. కాయిన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అందులో సింగిల్ కాయిన్ ఉండొచ్చు, 2 కాయిన్స్ అనొచ్చు, లేదా 3 కాయిన్స్ అనొచ్చు. సో ఏది ఇచ్చినా ముందు దానికి సంబంధించిన శాంపిల్ స్పేస్ రాయడం రావాలి. సింగిల్ కాయిన్ అయితే కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ కానీ టేల్ కానీ వస్తుంది. అంటే n(s) మీన్స్ ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈస్ 2. అండ్ 2 కాయిన్స్ అయినప్పుడు శాంపిల్ స్పేస్లో 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు రెండిటి మీద హెడ్ పడవచ్చు, లేదా హెడ్ టేల్ ఆర్ టేల్ హెడ్ ఆర్ టేల్ టేల్, ఇలా 4 అవకాశాలు ఉండొచ్చు. సో n(s) ఇక్కడ 4 అవుతుంది. అండ్ 3 కాయిన్స్ ఇచ్చినప్పుడు n(s) 8 అవుతుంది. అంటే 8 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. అది ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ 2 కాయిన్స్లో ఏవైతే మనం 4 అంశాలు రాసినామో వాటినే 2 సార్లు రిపీట్ చేయండి. అవే 4 అంశాలు 2 కాయిన్స్లో రాసిన HH, HT, TH, TTని 4 సార్లు రాయండి. మొదటి 4కి ముందు హెచ్ యాడ్ చేయండి, తర్వాత 4కి ముందు టీ యాడ్ చేయండి. సో ఇలా మొత్తం 8 పాసిబుల్ అవుట్కమ్స్ మనం శాంపిల్ స్పేస్లో రాసుకోవచ్చు 3 కాయిన్స్ అయినప్పుడు. సో n(s) 8. సో వీటిని బేస్ చేసుకొని ప్రాబబిలిటీ ఏదైతే అడుగుతారో వాటికి డినామినేటర్లో ఈ n(s) కౌంట్ రాయండి. న్యూమరేటర్లో అడిగిన క్వశ్చన్కి సంబంధించిన కౌంట్ ఈ శాంపిల్ స్పేస్లోంచే సెలెక్ట్ చేసుకొని కౌంట్ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 heads వెన్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్? ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఐడెంటిఫై చేయండి. ఎన్ని కాయిన్స్ టాస్ చేస్తున్నాం ఇక్కడ? 3 కాయిన్స్. సో 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు n(s) కౌంట్ ఎంత ఉంది? 8. సో ప్రాబబిలిటీ రాసేటప్పుడు డినామినేటర్ 8, ఇది ఫిక్స్డ్. ఓకే, ఒకవేళ 2 కాయిన్స్ టాస్డ్ అన్నప్పుడు డినామినేటర్లో 4 రాయాలి, సింగిల్ కాయిన్ అయినప్పుడు 2 రాసుకోవాలి. ఓకే, డినామినేటర్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబబిలిటీ దేనికి అడిగారో చూడండి. గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 heads అన్నారు. అంటే ఆ 8 అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో శాంపిల్ స్పేస్లో వాటిలో ఎగ్జాక్ట్గా 2 heads ఉన్నవి కౌంట్ చేయండి మీరు. సో మొదటి దాంట్లో 3 heads ఉన్నాయి, ఇది తీసుకోవద్దు. ఇందులో 2 heads ఉన్నాయి, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 heads ఉన్నాయి, ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటే ఉంది, క్యాన్సిల్. ఇందులో 2 heads ఉన్నాయి, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటే హెడ్ ఉంది, తీసుకోకూడదు. ఇందులో ఒకటే హెడ్ ఉంది, తీసుకోకూడదు. ఇందులో అసలు హెడ్స్ లేవు, తీసుకోకూడదు. సో 2 heads ఉన్నవి ఎన్ని వచ్చినాయి మనకి? 1 and 2 and 3, 3 వచ్చాయి. సో న్యూమరేటర్లో 3 రాస్తాం. అంటే ఏదైతే ప్రాబబిలిటీ అడుగుతారో ఆ ఈవెంట్కి సంబంధించి కౌంట్ మనం శాంపిల్ స్పేస్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా అడిగారో అలాంటివి ఎన్ని ఉన్నాయో శాంపిల్ స్పేస్లో చూసుకొని ఆ కౌంట్ న్యూమరేటర్లో రాయాలి. ఇక్కడ ఒక ప్రశ్న చూడండి. వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్, ఫైండ్ ద వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ మీన్స్ సింగిల్ డై.
సో ప్రాబబిలిటీ ఏమవుతుంది, డినామినేటర్ 6 రాసేసుకోండి ఫస్ట్, ఎందుకంటే n ఆఫ్ s 6 కాబట్టి. అండ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ ప్రైమ్ నంబర్ అని అడిగారు. అంటే ఈ శాంపిల్ స్పేస్లో ఉన్న 6 నంబర్స్లో ఆడ్ ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. యాక్చువల్గా ప్రైమ్ నంబర్స్ అంటే ఏమొస్తాయి, ప్రైమ్ నంబర్స్ అంటే 2, 3, 5 ప్రైమ్ నంబర్స్ అవుతాయి. అంటే ఇందులో ఉన్న నంబర్స్లో ప్రైమ్ నంబర్స్ 2, 3, 5. అందులోంచి మళ్ళీ ఆడ్ నంబర్ అని అడిగారు 2, 3, 5. ఈ 3, 5 మాత్రమే ఆడ్ నంబర్స్ అవుతాయి, 2 అనేది ఈవెన్ నంబర్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ చేయండి. సో మిగిలిన ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 నంబర్స్ ఉన్నాయి. ప్రైమ్ నంబర్స్ వచ్చేసి 3, 2 అండ్ 5. అందులో మళ్ళీ ఆడ్ నంబర్ అయి ఉండాలన్నారు. సో ఓన్లీ 3, 5 మాత్రమే ఆడ్ నంబర్స్, 2 ఈవెన్ నంబర్ కాబట్టి క్యాన్సిల్. సో ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 2 నంబర్స్ వచ్చినాయి. సో న్యూమరేటర్లో 2 రాయండి. ప్రాబబిలిటీ ఈస్ 2/6. 2 టేబుల్తో మీరు కట్ చేయొచ్చు. 2 1s are 2 3s are. ఇది ఆన్సర్. ఇది 2 డైస్ కి సంబంధించిన క్వశ్చన్. సో 2 డైస్ ఆర్ రోల్డ్ సైమల్టేనియస్లీ, 2 డైస్ కాబట్టి ప్రాబబిలిటీ ఫస్ట్ క్వశ్చన్ కైనా సెకండ్ క్వశ్చన్ కైనా డినామినేటర్ వచ్చేసి 36 రాసుకోవడమే. 2 డైస్ రోల్ చేసినప్పుడు n ఆఫ్ s 36 కాబట్టి డినామినేటర్ 36. అండ్ న్యూమరేటర్ కోసం క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సమ్ యాజ్ 11 అన్నాడు. అంటే ఈ శాంపిల్ స్పేస్లో ఉన్న ఈవెంట్స్లో ఆ 2 నంబర్స్ని యాడ్ చేస్తే 11 రావాలి. సపోజ్ ఫస్ట్ తీసుకోండి, ఇక్కడ 1 ఉంది, ఇందులో 1 ఉంది. 1 + 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 1, 2 ఉంది, 1 + 2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. అలా 11 ఎన్నింటికి వస్తుందో చెక్ చేయండి. 11 వచ్చే నంబర్స్ ఏమేమి ఉంటాయి, వరుసగా చెక్ చేసుకుంటూ రండి. దాంట్లో మనకి 5, 6 ఒకటి వస్తుంది, 5 + 6 11, అండ్ 6, 5 ఒకటి వస్తుంది, 6 + 5 11. ఇవి రెండు సేమ్ అనుకోకండి, 5, 6 వేరు, 6, 5 వేరు. ఓకే, సో 5, 6 ఒకటి, 6, 5 ఒకటి, ఇవి రెండు ఉన్నాయి. సో న్యూమరేటర్ విల్ బి 2. ఓకే, after that you can cancel with the 2 table, both numerator and denominator. ఇట్లా శాంపిల్ స్పేస్ నుంచే వాళ్ళు అడిగిన క్వశ్చన్కు సంబంధించినవి మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమన్నా వస్తాయా ఇందులో, 4, 7 అయితే 11 అవుతుంది, బట్ డైస్లో 7 ఉండదు. 3, 8 అయితే 11 అవుతుంది, 8 ఉండదు. 2, 9 అయితే 11 అవుతుంది, అవి ఉండవు. ఓన్లీ ఈ రెండింటికి మాత్రమే 11 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలన్న. పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే 1 అండ్ 4 అండ్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, ఇలా ఇవి స్క్వేర్ నంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటాం. అంటే ఆ 2 నంబర్స్ యాడ్ చేస్తే సమ్ 1 అయినా రావాలి, లేదా 4 అయినా రావాలి, లేదా 9 అయినా రావాలి. అంతకంటే అంటే 12 కంటే లాస్ట్ నెంబర్ 6, 6 కదా, 6 + 6 12 అవుతుంది. అంటే 12 కంటే ఎక్కువ ఉన్న సమ్ అయితే రాదు. సో ఈ మూడిట్లో వచ్చేటివి సెలెక్ట్ చేయాలి. 1, అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది సమ్, సో 1 కూడా రాదు. ఓన్లీ ఇవి రెండు సెలెక్ట్ చేయాలి. 4 వచ్చేవి ఎన్ని ఉన్నాయి ఇందులో చూసుకోండి. 4 వచ్చేవి 1, 3 ఒకటి ఉంది, 1 + 3 4 అవుతుంది. అండ్ 3, 1 ఒకటి ఉంది, 4 అవుతుంది. అండ్ 2, 2 కూడా 4 అవుతుంది. 1 + 3 4, 2 + 2 4, 3 + 1 4. ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 3 వచ్చినాయి. ప్లస్ నెక్స్ట్ 9 వచ్చేవి ఏమేమి ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి. 9 వచ్చేవి 3, 6 ఒకటి, 4, 5 ఒకటి, 5, 4 ఒకటి, 6, 3 ఒకటి. 3 + 6 9, 4 + 5 9, 5 + 4 9, 6 + 3 9. ఇవి 4. సో టోటల్ ఎన్ని వచ్చినాయి, 7. సో న్యూమరేటర్ 7. ఆన్సర్ 7/36 అవుతుంది. అండ్ తర్వాత P of E plus P of E bar equals to 1. Means happening of an event plus not happening of an event is equals to 1. ఈ ఫార్ములాకి సంబంధించిన ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. షార్ట్ ఆన్సర్స్లో కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కానీ క్వశ్చన్స్ రావచ్చు. గత పరీక్షల్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. సో మొదటగా సెట్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఈ 3 చాప్టర్ల మీద మనం మంచి పట్టు సాధించిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది కన్స్ట్రక్షన్స్ లేదా గ్రాఫ్స్కి సంబంధించిన అంశాలు. ఈ 5 చాప్టర్ల నుంచే కన్స్ట్రక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు. ఈ 5 చాప్టర్ల నుంచి
మొత్తం 6 రకాల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. థర్డ్ చాప్టర్ పాలినామియల్ నుంచి డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఎ పాలినామియల్ అని అడుగుతారు. డ్రా ఎ గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అడగొచ్చు, లేదా క్యూబిక్ పాలినామియల్ కూడా అడగొచ్చు. సో వీటికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ క్వాడ్రాటిక్ గ్రాఫ్ అయితే ఖచ్చితంగా పారాబోలా షేప్లోనే వస్తుంది. అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని డ్రా చేస్తూ వాటి సొల్యూషన్ కనుక్కోమని అడగవచ్చు. అంటే ఆ పెయిర్ ఆఫ్ లైన్స్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా రావచ్చు, లేదా ప్యారలల్ లైన్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా కోయిన్సిడెంట్ లైన్స్ అయినా అయి ఉండొచ్చు, ఒక లైన్ పైన ఒకటి. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ పైన 8.1 ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ అండ్ 8.2 ఎక్సర్సైజ్లో లాస్ట్ 11, 12, 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఉన్న లాస్ట్ క్వశ్చన్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ 7.2 సెంటీమీటర్స్ ఇన్ ద డివైడ్ ఇట్ ఇన్ ద రేషియో 5 సెగ్మెంట్ 7.2 సెంటీమీటర్స్ లెంత్తో డ్రా చేసి దాన్ని 5.3 రేషియోలో డివైడ్ చేయడం అనేది సంబంధించిన కన్స్ట్రక్షన్ ఉంది. ఎగ్జామ్లో ఇదే లెంత్ సెంటీమీటర్స్ లేదా ఇదే రేషియో ఇవ్వకపోవచ్చు, బట్ ఇది మెథడ్ మీకు తెలిసి ఉండాలి. అండ్ రెండో ఎక్సర్సైజ్ నుంచి సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 11, 12, 13 ఈ 3 క్వశ్చన్స్ సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయడానికి సంబంధించినవి. ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మొదటి ప్రశ్నలో రేషియో 5/3 అని ఇవ్వడం జరిగింది. అండ్ చివరి దాంట్లో 1/2 అని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5/3 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ 1/2ని కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్కి మారిస్తే 3/2 అవుతుంది. ఇవి రెండు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. అంటే ఇలా ఇచ్చినప్పుడు అంటే దీని అర్థం ఏంటి, 5/3 అంటే ముందు తీసుకున్న ట్రయాంగిల్ ఏబిసిలో ఒక సైడ్ 3 సెంటీమీటర్స్ ఉంటే ఇప్పుడు మనం గీయబోయే న్యూ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 5 సెంటీమీటర్స్కి పెరగాలి. అంటే దాని అర్థం మీరు గీసిన ట్రయాంగిల్ ఏబిసి కన్నా ఇప్పుడు గీసే సిమిలర్ ట్రయాంగిల్ ఇంకా పెద్దగా రావాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. అదే 12th క్వశ్చన్లో చూడండి, ఇక్కడ 2/3 ఫ్రాక్షన్ అని ఇవ్వడం జరిగింది. 2/3 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మొదట గీసిన ట్రయాంగిల్ యొక్క ఒక సైడ్ 3 సెంటీమీటర్స్ ఉంటే ఇప్పుడు గీసే సిమిలర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 2 సెంటీమీటర్స్కి కుదించాలి. అంటే దాని అర్థం ముందు గీసిన ట్రయాంగిల్ ఏబిసి కన్నా ఇప్పుడు గీయబోయే సిమిలర్ ట్రయాంగిల్ దానికన్నా చిన్న ట్రయాంగిల్ అవుతుంది. సో ఇచ్చిన రేషియో కరెక్ట్గా గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి డ్రా చేయండి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది కన్స్ట్రక్షన్, ఇంప్రాపర్ ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది. అండ్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ నుంచి 9.2 ఎక్సర్సైజ్లో మీకు క్వశ్చన్ ఉంటాయి. డ్రా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ద గివెన్ సర్కిల్. డ్రా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు గివెన్ సర్కిల్. ఇక్కడ సర్కిల్ యొక్క రేడియస్ ఇస్తూ అండ్ సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో చెప్తూ టాంజెంట్స్ గీయమని అడగవచ్చు. ఎక్సర్సైజ్ 9.2 నుంచి ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 5 and 6 అంటే ఇవే మెజర్మెంట్స్ ఇవ్వకపోవచ్చు, బట్ మెథడ్ నేర్చుకోండి. దాంతోపాటు ముఖ్యంగా ఎగ్జాంపుల్ 1 కూడా ప్రాక్టీస్ చేయండి. డ్రా ఎ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ రేడియస్ ఇచ్చారు అండ్ ఆ టాంజెంట్స్ మధ్య ఉన్న యాంగిల్ మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేసి ముందు సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ కున్న డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫైనల్గా స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి ఒజివ్కి సంబంధించి చాప్టర్ నెంబర్ 14 కదా, ఎక్సర్సైజ్ 14.4లో ఉన్నాయి. లెస్ దాన్ టైప్ ఒజివ్ డ్రా చేయడం ఆర్ మోర్ దాన్ టైప్ ఒజివ్ డ్రా చేయడం. లెస్ దాన్ టైప్ ఆర్ మోర్ దాన్ టైప్ ఒజివ్ డ్రా చేయమని అడుగుతారు. అండ్ దాని నుంచి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని అడగవచ్చు అండ్ వెరిఫికేషన్ చేయమని కూడా అడగవచ్చు బై యూజింగ్ పైథాగరస్ థీరం. సో క్వశ్చన్ ఎక్కడి వరకైనా అడగవచ్చు, ఐదర్ ఒజివ్ డ్రా వరకే అడగవచ్చు, లేదా మీడియన్ కనుక్కోమనొచ్చు, వెరిఫికేషన్ కనుక్కోమని అడగవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది, ఇది గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్న. సో ఒక గ్రూప్ డేటా ఇచ్చి కింద మెన్షన్ చేశారు చూడండి, డ్రా ఎ లెస్ దాన్ టైప్ ఒజివ్ కర్వ్ ఫర్ ద అబౌవ్ డేటా. ఒక్కొక్కసారి బై యూజింగ్ ద ఒజివ్ కర్వ్ ఫైండ్ ద మీడియన్ అని కూడా అడగవచ్చు అండ్ ఆల్సో వెరిఫై బై యూజింగ్ పైథాగరస్ అని కూడా అడగవచ్చు. సో ఈ 5 చాప్టర్ల నుంచి 6 అంశాలు ఉన్నాయి గ్రాఫ్ అండ్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి. సో
లాంగ్ క్వెషన్స్‌లో కంపల్సరీగా ఒక క్వెషన్ రావాల్సుంది. ఖచ్చితంగా ఇవి ముందు ప్రాక్టీస్ చేయండి. ముందుగా చెప్పినట్టు సెట్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ చాప్టర్స్‌కి సంబంధించిన రివిజన్ అయిపోయిన తర్వాత ఈ కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించినవి కంప్లీట్ చేయండి. ఆ తర్వాత ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఏంటి, లాంగ్ క్వెషన్స్ ఏం ప్రిపేర్ కావాలి అనేది మనం చదువుకుంటూ రావచ్చు. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.